హాయ్ అండి. అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 45. మరుసటి రోజు రేచా రాహుల్ కుటుంబ సభ్యులందరికీ వీడ్కోలు చెప్పారు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఢిల్లీలో జరగనున్నాయి. రేచా వెళ్ళిపోతూ ఉండడం చూసి జాన్వి చాలా భావోద్వేగానికి గురైంది. కానీ తన కన్నీళ్లను మాత్రం దాచుకుంది. ఇక ఆమె సిద్ధార్థ్ ఇద్దరు వాళ్ళను సాగనంపడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లారు. జాను, జాగ్రత్తగా ఉండు, ఇంకా ఫోన్ చేస్తూ ఉండు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి అని రీచా జాన్వి చెంపపై చేయి వేసి చెప్పింది. అవును, నేను ఫోన్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, అక్కడికి చేరుకున్నాక ఫోన్ చేయి. ఇంకా అన్నయ్యకి ఇప్పుడు కొంచెం అన్నయ్య నువ్వు ఇప్పుడు కొంచెం తక్కువగా ఇబ్బంది పెట్టు అని జాన్వి నవ్వుతూ చెప్పింది. జాను, ప్రతి శనివారం నువ్వు అభి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేస్తావు కదా అని రీచా సీరియస్గా అడిగింది. అవును, నేను కాల్ చేస్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళు, లేదంటే విమానం ఎగిరిపోతుంది అని జాన్వి నవ్వుతూ చెప్పింది. ఆమె పక్కనే ఉన్న సిద్ధార్థకు ఆమె నోటి నుంచి విమానం అనే మాట వినగానే వింత భావం కనిపించింది. సీరియస్లీ విమానం? ఇట్స్ ఏరోప్లేన్ అని అతను వెంటనే అన్నాడు. అవును, కానీ మాతృభాషలో విమానం అనే అంటారుగా అని జాన్వి తనలో తానే మెల్లగా అనుకుంది. యాజ్ యూ విష్, ఐఎమ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అని సిద్ధార్థ్ చెప్పి రాహుల్తో షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. సరే, నువ్వు కూడా వెళ్ళు, లేదంటే అతను వెళ్ళిపోతాడు, నీ బ్యాగ్ కూడా అతను కారులో ఉంది, రాహుల్ వెళ్ళిపోతాడు అని చెప్పి అతను నిన్ను నీ రూమ్ దగ్గర వదిలేస్తాడు, వెళ్ళు అని రీచా చెప్పింది. ఓకే బాయ్ అని జాన్వి చెప్పింది. ఆమె కళ్ళల్లో కొద్దిగా తడి కనిపించింది. వెంటనే తన ముఖాన్ని మరోవైపుకు తిప్పుకుంది. ఇక వెళ్ళబోతూ ఉండగా జాన్వి అని రీచా పిలిచింది. జాన్వి ఆమె వైపుకు చూసేసరికి రీచా తన చేతులను చాచి నిలబడి ఉంది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంది. ఐ విల్ మిస్ యూ సో మచ్ అని రీచా చెప్పింది. మీటు అని జాన్వి ఆమె నుంచి బయటకు వస్తూ చెప్పింది. ఇంకొంచెం సేపు అలాగే ఉంటే ఖచ్చితంగా ఆమె ఏడుపు బయటకే వచ్చేసేది. అలాగే ఒకటి అడగాలని ఉంది అని రీచా కళ్ళంచులోని కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది. అని జాన్వి చూసింది. ఈ సిద్ధార్థ్ సింగ్ ఎవరు? రాహుల్ అడుగుతున్నాడు. నీ చేతి మీద ఉన్న మెహందీలో అని రీచా ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే ఇక విమానం బయలుదేరే ప్రకటన వినిపించింది. రీచా, ఇక మనం వెళ్ళాలి, పద త్వరగా అని రాహుల్ చెప్పాడు. అది విన్న జాన్వి ఒక పెద్ద ఊపిరి పీల్చుకుంది. సిద్ధార్థ్ సింగ్, ఇతను నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇతను అన్ని చోట్ల ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది? కొంచెం కూడా మనసులో పెట్టుకోలేడు, వెంటనే వెళ్ళి రాహుల్కి చెప్పేశాడు అని జాన్వి చిరాగ్గా ముఖం పెట్టుకుని అక్కడ నుండి బయటకు వచ్చింది. సిద్ధార్థ్ జాన్విని ఆమె రూమ్ దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మొత్తం ప్రయాణంలో ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడలేదు. బహుశా నిన్న జరిగిన విషయం గురించి సిద్ధార్థ్ ఇంకా కోపంగానే ఉన్నాడేమో అని జాన్వి అనుకుంది. ఒకసారి జూహీని మళ్ళీ కలవాలని కూడా ఆమె నిర్ణయించుకుంది. తర్వాత తయారై ఆఫీస్కి వచ్చింది. ఇక్కడ సిద్ధార్థ్ ఆఫీస్కి వచ్చి తన పనిలో బిజీ అయిపోయాడు. కొంతసేపటి తర్వాత అతను ఎదురుగా చూశాడు. ఆమె ఇంకా రాలేదు. ఆమె గురించి ఆలోచించగానే అతనికి ఏదో గుర్తొచ్చింది. వెంటనే ఒక నెంబర్కు డైల్ చేశాడు. హలో సాని, నిన్న నేను నీకు ఒక విషయం చెప్పాను కదా అని సిద్ధార్థ్ అన్నాడు. ఎస్ సార్, నేను మీకు మెయిల్ చేశాను అని అతను అన్నాడు. ఓకే, ఐ విల్ చెక్ అని సిద్ధార్థ్ చెప్పి తన మెయిల్ ఓపెన్ చేశాడు. అందులో అతని ఆఫీస్ స్టాఫ్లో సిద్ధార్థ్ అనే పేరు ఉన్న వ్యక్తుల జాబితా ఉంది. మొత్తం 4 సిద్ధార్థ్ సింగ్లు ఉన్నారు. అతను వాళ్ళ వివరాలను పరిశీలించాడు. అందులో 2 50 సంవత్సరాల వయసు దగ్గరలో ఉన్నారు. మిగతా 2 కొంచెం ఏజ్గానే ఉన్నారు. వారిలో కూడా ఒకరికి మాత్రమే పెళ్ళయింది. సిద్ధార్థ్ కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ సానీకి ఫోన్ చేశాడు. హలో సానీ, నేను చెప్పే ఆ ఇద్దరిని తీసుకుని రండి అని సిద్ధార్థ్ చెప్పాడు. అలాగే 2 సిద్ధార్థ్ సింగిల్ వివరాలు పంపించాడు. తర్వాత అతను వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతలో జాన్వి తన డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చుంది. అతను గడియారం చూశాడు. ఆమె 5 నిమిషాల ముందుగానే వచ్చింది. అతని దృష్టి మళ్ళీ ఆమె చేతిపై ఉన్న మెహందీ వైపుకు వెళ్ళింది. దూరం నుంచే ఆ మెహందీ ముదురు రంగు అతని దృష్టిని ఆకర్షిస్తుంది. అది చూసినప్పుడల్లా అతనిలో మళ్ళీ ఒక అసహనం కలుగుతుంది. అప్పుడే ఆమె డెస్క్ ముందు నుంచి ఇక సాని 2 వ్యక్తులను తీసుకుని వస్తున్నట్టు కనిపించాడు. సిద్ధార్థ్ వెంటనే జాన్వి వైపుకు చూశాడు. జాన్వి కూడా ఆ వ్యక్తుల వైపుకే చూస్తుంది. ఆమె వారిని చిన్నగా చూసి నవ్వింది. దానికి వాళ్ళు కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. డామిట్, ఎక్కడ చూసినా క్లోజప్ ఎడ్లా తిరుగుతుంది అని సిద్ధార్థ్ తనలో తానే కొనుక్కున్నాడు. మై కమిన్ సార్ అని సానే గొంతు వినిపించింది. సిద్ధార్థ్ వాళ్ళను లోపలికి రావాలని సైగ చేశాడు. ఆ ముగ్గురు అతను ముందుకు వచ్చి నిలబడ్డారు.
ఆ ఇద్దరు సిద్ధార్థ సింగ్లు కొంచెం భయంగానే నిలబడి ఉన్నారు. సాని కూడా టెన్షన్లో ఉన్నట్టుగానే కనిపించాడు. సార్ వీళ్ళిద్దరూ అని సాని ఆ ఇద్దరి వైపుకు చూపించాడు. సిద్ధార్థ వాళ్ళని చూశాడు. ఇద్దరూ గౌరవంగా నిలబడి ఉన్నారు. అందులో ఒకడు సర్దార్లా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతని తలపై పాగా ఉంది. మరొకరు నార్మల్ గా ఉన్నారు. మీరు 2 నిమిషాలు బయటికి వెళ్ళండి అని సిద్ధార్థ చెప్పగానే ఇక సాని బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోపల ఉన్న ఇద్దరు మరింత భయపడిపోయారు. సార్ మేమేమైనా తప్పు చేశామా అని సర్దార్లా కనిపిస్తున్న సిద్ధార్థ్ సింగ్ అడిగాడు. డూ యు నో జాన్వి అని సిద్ధార్థ్ నేరుగా అడిగాడు. నో సార్ అని అతను చెప్పాడు. అండ్ యూ అని సిద్ధార్థ్ రెండో వ్యక్తి వైపుకు చూస్తూ అడిగాడు. నో సార్ అని అతను కూడా చెప్పాడు. అయితే ఆమెను చూసి స్మైల్ ఎందుకు చేశారు అని సిద్ధార్థ్ ఎదురుగా ఉన్న జాన్వి వైపుకు చూపిస్తూ అడిగాడు. ఆ ఇద్దరు అద్దం ద్వారా బయటికి చూశారు. సార్ ఆ మేడం మాకు స్మైల్ చేశారు కాబట్టి మేము కూడా స్మైల్ చేశామని సర్దార్ అన్నాడు. ఓకే ఫైన్, మీరిద్దరూ ఏ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారో దాని రిపోర్టు జాన్వి దగ్గర ఇవ్వండి అని సిద్ధార్థ్ ఏదో పని చెప్పాలనే ఉద్దేశంతో అన్నాడు. సార్ కానీ మేము ప్రాజెక్టు లీడర్స్ కాదు అని సర్దార్ అన్నాడు. ఆయన నాకు లీడర్ దగ్గర నుంచి అవసరం లేదు, ర్యాండమ్గా ఎవరి దగ్గర నుంచైనా అడగొచ్చు కదా. రైట్ అని సిద్ధార్థ్ గట్టిగా చూస్తూ అడిగాడు. ఎస్ ఎస్ సార్ అని సర్దార్ వెంటనే చెప్పాడు. ఓకే మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు అని అతను చెప్పగానే వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు కూడా కాదు, మరి సిద్ధార్థ్ సింగ్ ఎవరు ఎవరు అని సిద్ధార్థ్ ఎదురుగా చూస్తూ ఒక నిట్టూర్పు విడిచాడు. మధ్యాహ్నం జాన్వి లంచ్ కోసం దీక్షతో కలిసి క్యాంటీన్కి వచ్చింది. ఈ రోజు వరుణ్ రాలేదు, అందుకే ఇద్దరు మాత్రమే లంచ్ చేస్తున్నారు. ఇంతలో నేహ మనీష అక్కడికి వచ్చారు. హాయ్ జాన్వి అని నేహ ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ చెప్పింది. మనీష కూడా వెంటనే ఆమె పక్కనే కూర్చుంది. ఓ హాయ్ నేహ మేడం అని జాన్వి నవ్వుతూ పలకరించింది. హాయ్ మేడం అని దీక్ష కూడా పలకరించింది. ఏంటి జాన్వి, నీ చేతి మీద మెహందీ చాలా బాగా పండింది, చూపించు అని నేహ చెయ్యి ముందుకు చాపుతూ చెప్పింది. అది విన్న జాన్వి కంగారు పడింది. అది నా శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే మెహందీ బాగా పండింది అని జాన్వి ఎలాగో చెప్పింది. కానీ లోపల మాత్రం ఆమె చాలా భయపడుతుంది. అరే చూపించైనా అని నేహ ఆమెను గట్టిగా చూస్తూ చెప్పింది. నేహ మేడం, మీకు నా మెహందీ మీద అంత ఆసక్తి ఎందుకు అని జాన్వి నవ్వుతూ అడిగింది. ఎందుకంటే దానిపై నువ్వు నా సిద్ధార్థ్ పేరు రాసుకున్నావు అని నేహ కోపంగా చెప్పింది. ఆమె మాటలు విన్న జాన్వికి కాళ్ళ కింద నేల కదిలినట్టుగా అనిపించింది. దీక్ష కూడా ఆశ్చర్యంగా జాన్వి వైపుకు చూసింది. కరెక్టే కదా అని జాన్వి నిశ్శబ్దంగా ఉండడాన్ని చూసి నేహ మళ్ళీ అడిగింది. లేదు, మీకేదో అపార్థమయ్యింది, నేను సార్ పేరు ఎందుకు రాస్తాను అని జాన్వి తనని తాను సర్దుకుంటూ చెప్పింది. ఒక్క నిమిషం అని నేహ లేచి జాన్వి దగ్గరకు వచ్చింది. జాన్వి అయోమయంగా ఆమె వైపుకు చూస్తుంది. అప్పుడే నేహ బలవంతంగా జాన్వి చేతిని పట్టుకుని తెరిచి మనీషాకు చూపించింది. అది దీక్షకి కూడా చూపించింది. చూడండి, ఆమె సిద్ధార్థ్ పేరు రాసుకుంది చూడండి అని నేహ కోపంగా పెద్దగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె గొంతు విని చుట్టుపక్కల ఉన్న 4-5 అబ్బాయిలు అమ్మాయిలు వెంటనే ఇక్కడికి వచ్చేశారు. జాన్వి కోపంగా ఆమె చేతిలో నుంచి తన చేతిని లాగేసుకుంది. నేహా మేడం, నా వ్యక్తిగత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి అని జాన్వి ఇప్పుడు కొంచెం కోపంగా చెప్పింది. వావ్, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ పేరు నీ చేతిపై రాసుకుని నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి అంటున్నావా? నిన్ను నేను అప్పుడే అర్థం చేసుకున్నాను. ఈ మనిషను కావాలనే కుట్ర చేసి కంపెనీ నుంచి బయటికి పంపించినప్పుడే దానికి కారణం ఇప్పుడు అర్థమైంది. నీకు సిద్ధార్థ్ సార్ కావాలి కదా, ఆయన చుట్టూ తిరగడానికి, ఆయనతో సంబంధం పెట్టుకోవడానికి వీలుగా ఉండాలని ఆమెను ఇక్కడి నుంచి పంపించేశావు. ఇప్పుడు మెహందీలో కూడా ఆయన పేరు రాయించుకున్నావు. ఇంకొకరు బాయ్ ఫ్రెండ్పై ఇలా కన్నేయడానికి నీకు సిగ్గుగా లేదా? చూడ్డానికి ఎంత అమాయకంగా కనిపిస్తావో, కానీ మనసులో మాత్రం పక్కా నక్కవి. నీ క్యారెక్టర్ అయితే అని నేహ గట్టిగా మాట్లాడుతూ ఉంది. చాలు నేహ మేడం, చాలు, చాలా మాట్లాడారు ఇప్పటికే. నేను చెయ్యని విషయానికి కూడా మీరు నా క్యారెక్టర్పై వేలెత్తి చూపిస్తున్నారు. నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని జాన్వి కూడా కోపంగా చెప్పింది. చుట్టూ ఉన్న వాళ్ళ ఇద్దరిని చూసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే సిద్ధార్థ్ పేరు చేతిపై రాసుకునే హక్కు నీకెవరిచ్చారు అని నేహ పళ్ళు బిగించి కోపంగా అడిగింది. ప్రపంచంలో ఒక్క మీ సిద్ధార్థ్ సార్ పేరు మాత్రమే సిద్ధార్థనా? ఇంకెవరి పేరు అలా ఉండకూడదా అని జాన్వి అడిగింది. అది విన్న నేహ ఒక్కసారిగా తడబడింది. ఈ విషయం గురించి ఆమె అసలు ఆలోచించలేదు.
ఐ డోంట్ నో, కానీ గత నెల రోజుల నుంచి నువ్వు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఈ పేరు నా సిద్ధార్థే అనిపిస్తుంది. నువ్వు నేరుగా అతన్ని నీ వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. అందులో నీ తప్పేముంది? సిద్ధార్థ్ అలాంటి వ్యక్తి కదా, ఎవరికైనా అతనిపై ఆకర్షణ కలుగుతుంది. అందులోనూ నువ్వు ఇలాంటి మధ్యతరగతి అమ్మాయి. అతని సంపద చూసి నీ మనసులో ఎన్నో ఆశలు పుట్టుంటాయి అని నేహ అంది. అవును, నేహ మేడం చెప్పింది నిజమే. ఈమెనే మనీషా మేడంను బయటకు పంపించింది అనిపిస్తుంది. చూడడానికి సతీ సావిత్రిలా ఉంటుంది, కానీ ఆలోచనలో మాత్రం చాలా తెలివైన నక్క అని అక్కడే నిలబడి ఉన్న ఒక అమ్మాయి అంది. ఆ మాటలు విన్న జాన్వికి కళ్ళల్లో కోపం కనిపించింది. నేహా మేడం, నేను మీకు సార్కి మధ్యలో కానీ ఆయన ఆస్తి విషయంలో కానీ అసలు ఎలాంటి ఆసక్తి లేదు. ఇంకా ఒక విషయం, నాకు సూటిగా ప్రశాంతంగా జీవించడం ఇష్టం. ఎవరి గురించి కుట్రలు చేయటం నాకు అసలు ఇష్టం లేదు అని జాన్వి కోపంగా చెప్పి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. దీక్ష కూడా ఆమె వెనకాల వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు వెళ్ళగానే నేహ మనీషా వైపుకు చూసి చిన్నగా నవ్వింది. మనీషా కూడా ఆమెకు థమ్సప్ చూపించింది. మీరందరూ మీ పనులు చూసుకోండి అని నేహ అక్కడ గుమ్మి కూడిన కొంతమందితో చెప్పగానే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏయ్ నేహ, ఏం చక్కగా ఆమెకు బుద్ధి చెప్పావు, చాలా బాగా అనిపించింది. కానీ ఆమె చేతిపై సిద్ధార్థ్ పేరు ఉందని నీకెలా తెలుసు అని మనీషా నవ్వుతూ అడిగింది. అరే, నేను పార్టీ సమయంలో అనుకోకుండా ఆమె చేతి వైపుకు నా దృష్టి మళ్ళింది. అప్పుడే కనిపించింది. అదే సమయంలో అక్కడే ఆమెను అవమానించాలి అని అనుకున్నాను. కానీ ఆమె రీచా కూడా అక్కడే ఉంది కదా, ఆమె ఖచ్చితంగా జాన్వి వైపుకు మాట్లాడి నన్ను తప్పు అని నిరూపించేది. అందుకే ఆఫీసులో ఆమెను అవమానించాలని అనుకున్నాను అని నేహ కోపంగా చెప్పింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇలాగే ఆమెకు పదే పదే అవమానం ఎదురైతే ఒకరోజు తానే ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అని మనీషా నేహాకు చప్పట్లు కొడుతూ చెప్పింది. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకున్నారు. ఇక జాన్వి కోపంగా వాష్రూంలోకి వెళ్ళిపోయింది. దీక్ష వెనక నుంచి పిలుస్తున్నా ఆమె మాత్రం ఆగలేదు. వాష్రూంలోకి వెళ్ళగానే ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. నా క్యారెక్టర్పై వేలెత్తి చూపిస్తుంది, ఇక తానే మాత్రం బాయ్ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటుంది. అయినా నన్ను సిద్ధార్థ వెనుక పడుతున్నానని అంటుంది. ఛే, అందరూ నాకే ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు నన్ను? నేను ఏ తప్పు చేయకపోయినా నన్నే ఎందుకు బాధ పెడుతున్నారు? ఇలా ఎందుకు జరుగుతుంది? నా అదృష్టం ఎంత చెడ్డదా? నాకు జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎందుకు ఎదురవుతారు? నేను ఎవరికి హాని చేయకపోయినా నన్నే ఎందుకు నిందిస్తున్నారు అని జాన్వి బేసిన్పై చేతులు పెట్టుకుని ఏడుస్తుంది. ఆమె ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంది. ఆమె కళ్ళని ఎర్రగా కనిపిస్తున్నాయి. తర్వాత ఆమె తన చేతి వైపుకు చూసింది. సిద్ధార్థ్, ఆ పేరు ఆమెకి ఈరోజు ఎక్కువ బాధనిచ్చింది. దీనివల్లే తనకెంత అవమానం ఎదురైందని అనుకుని జాన్వి కోపంగా ఆ పేరు వైపుకు చూసింది. ఆమె మనసులోని బాధ, కోపం అదుపు తప్పింది. ఆ క్షణంలో ఆ పేరును చెరిపేయాలని ప్రయత్నించింది. కొన్ని క్షణాల్లోనే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. తన ఆవేశంలోని తానే బాధపడిపోయానని అర్థమయ్యింది. ఛే జాను, కోపంలో ఏం చేస్తున్నావు? నేను నువ్వే ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటున్నావు అని తనలో తానే బాధపడింది. ఆమె చేతికి కలిగిన బాధను భరిస్తూ కొంతసేపు అలాగే నిలబడింది. తర్వాత జాగ్రత్తగా తన చేతిని క్లీన్ చేసుకుని పర్సులో నుంచి టవల్ తీసి కట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఒక్క చేతితో అది సరిగ్గా చేయలేకపోయింది. అప్పుడే తలుపు దగ్గర టక్ టక్ అనే శబ్దం వినిపించింది. జాను, ఆర్ యు దేర్ అని బయట నుంచి దీక్ష గొంతు వినిపించింది. జాన్వి కొద్దిసేపు ఆలోచించి తలుపు తెరిచింది. ఓ థ్యాంక్ గాడ్, చివరికి నువ్వు దొరకావు. నేను అన్ని వాష్రూమ్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను అని దీక్ష ఊపిరి పీలుస్తూ చెప్పింది. అదే సమయంలో ఆమె దృష్టి జాన్వి చేతిపై పడింది. ఏ జాను, ఏమైంది అని ఆమె జాన్వి చేతిని పట్టుకుంటూ అడిగింది. ఆ దీక్ష, ఈ టవల్ కట్టు ఇక్కడ అని జాన్వి తన చేతి వైపుకు చూపించింది. ఆమె చేతిపై ఉన్న గాయం, రక్తం చూసి దీక్ష భయపడిపోయింది. జాను, ఇదేం చేశావు నువ్వు అని దీక్ష తడబడుతూ అడిగింది. మనం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్, ముందు త్వరగా కట్టు, చాలా నొప్పిగా ఉంది అని జాన్వి బాధతో చెప్పింది. దీక్ష వెంటనే ఆమె చేతికి టవల్ కట్టింది. ఆ తర్వాత మాత్రం దీక్ష ఆమెను ఏమీ అడగలేదు. జాన్వి తన డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చుంది. కానీ ఇప్పుడు ఆమె ఒక చేతితోనే పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకొక చేతిని కలిపితే గాయం మంటగా నొప్పి పెడుతుంది. ఆమె తన చేతిని ముందుకు పెట్టుకుని ఒక నిట్టూర్పు విడిచింది. ఏ చేతి గీతల్లో మన అదృష్టం రాసుంటుందో ఆ చేతిపైనే ఈ హిట్లర్ పేరు రాయబడింది. ఇక ఇబ్బంది తప్పుతుందా అని ఆమె మనసులోనే అనుకుని ఒక చేతితోనే టైప్ చేయడం మొదలుపెట్టింది.
అదే సమయంలో ఇక్కడ సిద్ధార్థ్ ఆమె చేతికి కట్టిన టవల్ చూసి మాత్రం అయోమయంలో పడ్డాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.